అంబేద్కర్ కోనసీమ జిల్లా బీసావరం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి చేతిలో పుష్ప అనే యువతి దారుణ హత్యకు గురైంది. మొదటి భర్త నుంచి విడాకులు తీసుకున్న పుష్ప తర్వాత షేక్ సమ్మాతో సహజీవనం చేస్తోంది. కొన్ని రోజుల క్రితం పెద్దల సమక్షంలో పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే మద్యం మత్తులో తరచూ పుష్పతో షేక్ సమ్మ గొడవ పడుతూ ఉండేవారు. రాత్రి మద్యం మత్తులో ఇరువురి మధ్య జరిగిన ఘర్షణలో పుష్పను కత్తితో ఛాతీలో పొడిచాడు. అడ్డుకోబోయిన యువతి తల్లి అన్నపై దాడికి కూడా పాల్పడ్డాడు. ఛాతీలో బలమైన గాయం కావడంతో పుష్ప అక్కడికక్కడే మృతి చెందింది. యువతి మృతి చెందిన తరువాత సమ్మ పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బీసావరం విలేజ్ రాజుల మండలంలో నిన్న నైట్ ఒక మర్డర్ ఒకటి జరిగింది. ఓలేటి పుష్పన్న ఆమె తన మొదటి భర్త విడిపోయి షేక్ షమ్మి అనే అతనితో 6 నెలలుగా సహజీవనం చేస్తుంది. అయితే అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి. నిన్న కూడా అతను బాగా తాగి రావడం వల్ల ఎందుకు తాగి వచ్చామని చెప్పిన విషయం మీద చిన్న ఇష్యూ జరిగి గొడవ జరిగింది. అతను ఫుల్ తాగేసి అతను అమ్మాయి బ్రదర్ మీదను తల్లి మీద అటాక్ చేశాడు. అడ్డుకోవడానికి ఈ అమ్మాయి వెళ్ళింది. ఈ అమ్మాయిని చక్షణరహితంగా చెస్ట్ మీదను కాళ్ళ మీద పడడం వల్ల రక్తస్రావం అయ్యి ఆమె అక్కడే చనిపోయింది. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ముద్దాయి ఇక్కడి నుంచి పారిపోవడం జరిగింది. సపరేట్గా 2 టీమ్స్ పెట్టాము. ముద్దాయిని అన్ని తొందరలో పట్టుకుంటాం.